హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే ట్రైన్లో అండి. మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, విజయవాడ టు చెన్నై వెళ్తున్నామండి. ఇక్కడ చెన్నై నుంచి నాగపట్నం వెళ్తున్నామండి. ఇక్కడ ట్రైన్లో మా అబ్బాయి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. అసలు మామూలు ఆటలు కాదు. నాకైతే చాలాసేపు నుంచుని ఇంకా అక్కడ సీట్ ఇచ్చారని చెప్పి కూర్చున్నాను. ఇదైతే నాగపట్నం బీచ్లో అండి, జుట్టు తీయక ముందు. యాక్చువల్గా అయితే మేము నాగపట్నం వీళ్ళ గుండ్ల కోసం వెళ్ళింది. ఏ స్టైల్స్ ఇస్తున్నారు అక్కడ వాళ్ళ డాడీ భుజాల మీద ఎక్కి వస్తున్నాడు. అప్పటిదాకా ఆడుకున్నారండి బీచ్లో. మామూలు ఆటలు కాదు. మేము మామూలుగా అయితే ఇద్దరి గుండ్ల కోసం అని చెప్పి నాగపట్నం వెళ్ళామండి. వెలంకినికి అని చెప్పి వెళ్ళాము. ఇదైతే వెలంకిని బీచ్. గుండ్లు తీపించక ముందు చేసిన అల్లరి. అసలు ఇద్దరు ఆగే పనే లేదు. ఎక్కడ బొమ్మలు కనిపిస్తే అటు వెళ్ళిపోవడమే. ముగ్గురు ఆడుకుంటున్నారు, చూసారా ఎలా ఆడుకుంటున్నారో. మా చెల్లి నేనేం వీడియో తీసే పనిలో ఉంటేనేమో మా చెల్లి ఏంటో ఏం చేయాలరా దేవుడా అన్నట్టు ఆలోచిస్తుంది. తెగ ఆడుకున్నారు. దెబ్బకి అందరికీ జలుబులు చేసేసినాయి. వీళ్ళ ఆటలు మా అమ్మ చూసారా ఎక్కడికి వెళ్తుంది. ఇదైతే మేము ఊరికే ఫొటోస్ తీసుకోవడానికి అని చెప్పి నేను ఫొటోసే తీస్తున్నాను అనుకున్నాను, కానీ వీడియో ఆన్ అయిపోయింది. ఫైనల్లీ గుండు చేయించే రోజు మా బాబు, యాక్చువల్గా అయితే బాబుకి కూడా గౌన్ వేస్తాము లాస్ట్ టైం కదా. అది 3 years జుట్టు అండి. ఇంకా వెలంకిని చర్చికి వెళ్తున్నాము. మా బుడ్డోడు నడుస్తున్నాడు ఊరంతా చూసుకుంటూ. ఇదిగోండి, ఇదంతా వెలంకిని. అంటే గుళ్ళో ఎక్కువ అసలు ఫొటోస్ వీడియోస్ ఎలా ఉండవండి. నేనేదో నార్మల్గా తీసుకున్నాను. ప్రేయర్ చేసుకుని బయటకు వచ్చేసినాక ఇంకా గుడి మొత్తం చూద్దామని చెప్పి మేము ఇంతకుముందు ఆల్రెడీ వెళ్ళాము. 2 times వెళ్ళాము. అంటే మా పాపకి అన్నప్రాసనకి అంతకుముందు ఒకసారి వెళ్ళాం. ఇదంతా వెలంకని చర్చ్ బయట అండి. ఇది చర్చ్, మెయిన్ చర్చ్. ఇది ఎంట్రన్స్. అంతా వీడియో తీసుకున్నాను రౌండ్. మా వాళ్ళు మాత్రం పిక్స్ తీసుకునే పనిలో ఉన్నారు. వాళ్ళ పిన్నితో ఇంకా వాళ్ళ డాడీతో నెక్స్ట్ మేము కూడా దిగాములేండి. వాళ్ళిద్దరు చూసా సేమ్ మా అబ్బాయి అయితే ఆడపిల్లలాగే ఉన్నాడు. అందరూ అడిగారు పాప 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 అని, కానీ గుండు చేయించినాకేమో ఫేస్లు మారిపోయినాయి. ఇంకంతా చూసుకుంటూ వెళ్ళాము. ఇది ప్లేస్ బాగుంది. అక్కడ బొమ్మలు కూడా బాగుంటాయండి. అంటే నెమలి, ఇంకా లయను చాలా బాగున్నాయి. అదిగోండి నెమలి అక్కడ ఉంది.
నేను వీటి కోసమే మా అమ్మాయి చూపిస్తుంది, మమ్మీ మమ్మీ చూడు మమ్మీ అని. ఫైనల్లీ గుండు మావాడు. మేము అసలుకైతే చేపించుకోడేమో అనుకున్నాము. ఎంత గోల గోల చేస్తాడో అసలు. మామూలుగా నెత్తి మీద చేయేస్తేనే ఊరుకోడు బాబు, అలాంటిది గుండె ఎలా చేయించుకుంటాడ్రా బాబు అనుకున్నాం. కానీ ఎంత సైలెంట్గా ఉన్నాడంటే గుండె చేయించేటప్పుడు అంత సైలెంట్గా ఉన్నాడు. అసలు మేమే ఆశ్చర్యపోయాం, ఏంటి బా బుడ్డోడు ఎలా ఉన్నాడు అనుకున్నాం. గుండు చేయించినాక ఫేస్ చూడండి, అదంతా 3 years 3 సంవత్సరాల జుట్టు. అంటే పుట్టిన దగ్గర నుంచి పుట్టెంటుకలు తీపించలేదు, ఇంకా అలా ఉంచేసాం. మా అబ్బాయి ఫేస్ చూడలేకపోయాం. అంటే మా అబ్బాయి ఫేస్ బాగానే ఉందిలేండి గుండు చేపించినాక కూడా. అదిగా చూడండి ఎంత అమాయకంగా చూస్తున్నాడు. మా వాళ్ళందరూ అయితే జుట్టు అంతా పోతుందని చెప్పి తెగ నవ్వుకుంటున్నారు ఆడి ఫేస్ చూసి. వాళ్ళ నాన్న అయితే ఎదురుగుండా నుంచుని చూస్తున్నాడు. వాళ్ళ అక్క చూడండి అలా చూసిద్దాం అని. ఎంత చక్కగా తీపించుకుంటున్నాడు అంటే అంత చక్కగా తీపించుకుంటున్నాడు గుండు. ఇదిగా మా అమ్మాయి వాళ్ళ తమ్ముడికి గుండు చేపిస్తున్నాడు అని చెప్పి అలాగే చూస్తుంది. తర్వాత నువ్వు చేయించుకుంటావా అంటే వద్దనింది. ఇది లాస్ట్ మా అబ్బాయి జుట్టు. ఇది మా అమ్మాయికి రెండోసారి గుండు. మా ఆయనే అదే మా హస్బెండ్ అయితే అసలు పిల్లకి గుండె ఎందుకు వద్దు, బాబుకి చేపిద్దాం, పిల్లకొద్దు అని చెప్పి అన్నారు. కానీ నేనే బలవంతం పెట్టి పిల్లకి ఇంకా జుట్టు ఒత్తుగా వచ్చిద్ది అని చెప్పి గుండు చేపించేస్తున్నాను. చూడండి పాపం వీడియోలో చూడండి ఎంత బిక్క ముఖం వేసుకుని చూస్తున్నాడో వాళ్ళ అమ్మాయిని, అదే మా అమ్మాయిని. జాలి అనిపించింది నాకే. కానీ ఆ పాపకి జుట్టు పెరిగిద్ది కదా, పెరగకుండా అయితే ఉండదు కదా అని చెప్పి నేనే ఇంకా చేపించేసాము. గుండు చేయించినాక మా అమ్మ ఫేస్ కూడా బాగానే ఉంది, కొద్దిగా మారింది అనిపిస్తుంది అంతే. అదిగోండి వాళ్ళ నాన్న చూడండి ఎలా చూస్తున్నాడు. మా అమ్మాయి సైలెంట్గానే ఉంది, వాళ్ళ నాన్న బెక్క మొహం పెట్టేసాడు. పిల్ల జుట్టు లేకుండా మొహం చేస్తావు అని చెప్పి. ఇంకా అసలు ఇద్దరు ఎంత అల్లరి చేస్తారు అనుకున్నాను, కానీ ఇద్దరు సైలెంట్గా తీపించుకున్నారు గుండు. మేమైతే ఆశ్చర్యపోయాం. ఇంకా గుండు తర్వాత సున్నం పెడతారండి ఇక్కడ. మరి నేను బయట అక్కడ చూడలేదు, ఇక్కడ చూశాను. ఈ అన్నయ్య అయితే గుండె చేపించేటప్పుడు పిల్లల్ని అసలు పిలవనట్లేదు, వాళ్ళే ఆడిచ్చి వాళ్ళే గుండు కొట్టేస్తున్నారు. ఇద్దరు గుండ్లు అయిపోయినాక ఇద్దరు ఫేస్లు చూడండి ఎలా ఉన్నాయో. మా బుడ్డుగాడు పడుకున్నాడు. ఇంకా ఫైనల్ టచ్ గంధం పోస్తున్నారు. గంధం పూసేసి ఇంకా రూమ్కి వెళ్ళి తినేసి ఈవినింగ్ బయటకు వచ్చామంతే. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆ యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. మా అమ్మ ఇద్దరికి గంధాలు పూసారు. గంధాలు పూసినాక
కొవ్వొత్తుల ప్యాకెట్ తీసుకెళ్ళి చర్చిలో వెలిగించుకొని వచ్చేసాం అంతే.